భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం. అనేక మతాల సమ్మేళనం. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, ఒకళ్ళు ఒక మతాన్ని ద్వేషించడం, ఒకళ్ళు ఒక మతాన్ని ద్వేషించడం జరుగుతుంది. ఇప్పుడు నా మతాన్ని గాని, ఎవరైనా ఒక మతాన్ని ప్రేమించే వ్యక్తి వాళ్ళ మతాన్ని తిట్టారనుకోండి, ఆ కోర్టుకు న్యాయపరంగా వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు, ఎలాంటి సెక్షన్స్ నమోదు చేయొచ్చు మనం? అదేనండి ఇన్సైటింగ్. నువ్వు హ్మ్. నమ్మిన ఒక మతాన్ని, నువ్వు నమ్మిన విశ్వాసాన్ని నువ్వు ఆచరించు. అంతేగాని పరుల మీద, ఇతరుల మీద దాన్ని నువ్వు రుద్దాలంటే, దానికి సంబంధించి ఇతరుల మతాలని ద్వేషిస్తూ మాట్లాడితే, హ్మ్. లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నువ్వు శిక్షార్హుడివే. ఓకే. ఖచ్చితంగా సెడిషన్ కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి సెక్షన్లు ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని అంటున్నారు. హ్మ్. మళ్ళా మతరహిత దేశము, మతాల మధ్యలో సామరస్యం ఉందని చెప్తున్నారు. కానీ వాస్తవానికి కొన్ని మతాల వాళ్ళు హింస చేస్తున్నారు. హ్మ్. కొంతమంది ఆ మతాల్లో ఉన్నవాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్గా మారిపోతున్నారు. నక్సలైట్స్లో ఎలా ఎక్స్ట్రీమిస్ట్స్ ఉన్నారో, అదేగా మత ఛాందస్సవాదులు కొంతమంది ఉన్నారు. ఓకే. వాళ్ళ మత పిచ్చి బట్టి ఇతర మతాల వాళ్ళని కించపరుస్తూ, ద్వేషపరుస్తూ వాళ్ళ మీద అనేక పద్ధతులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఓకే. దాన్ని ఖండించాలి.